ఒకప్పుడు ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులకు వెన్నులో వణుకు పుట్టేది. అడుగుకో గుంత ఉండటంతో ప్రయాణమంతా నరకప్రాయంగా ఉండేది. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ప్రధాన రోడ్డులో జాతీయ రహదారి దిగిన తర్వాత సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో ఛిద్రంగా మారింది. వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కీలకమైన రహదారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల చొరవతో 2 సార్లు మరమ్మతులు చేసి అనంతరం కొత్త రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొత్త రోడ్డు నిర్మాణం పూర్తయి అద్దంలా మెరుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఇప్పుడు మనం ఉన్న ఈ రహదారి ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ప్రధాన రహదారి. 216 నంబర్ జాతీయ రహదారి నుంచి బాదంపూడి వద్ద వేరుపడి తాడేపల్లిగూడెం వైపు వెళ్తుంది. అయితే ఒకప్పుడు ఈ రహదారి గుంతలు గోతులతో దారుణంగా ఉండేది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అమ్మో ఆ రోడ్డా అని వణికిపోయేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రహదారిని 1-2 సార్లు మరమ్మతు చేసిన వర్షాల కారణంగా ఇది దెబ్బతినడంతో మళ్ళీ పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ కొత్త రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ కొంచెం ముందు కనిపించేది అది బాదంపూడి వై జంక్షన్. ఆ బాదంపూడి వై జంక్షన్ నుంచి ఈ రహదారి ప్రారంభమవుతుంది. దాదాపు 10 కిలోమీటర్లు ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం పట్టణాన్ని చేరుకుంటుంది. ఈ 10 కిలోమీటర్లు కూడా ఒకప్పుడు ప్రయాణికులకు నరకం చూపించేది. ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి బస్సుల వరకు కూడా ఒక సమయంలో ఆర్టీసీ బస్సులు కూడా, అంటే ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం మీదుగా తణుకు, కాకినాడ వెళ్లే సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇటువైపు రాని పరిస్థితి. పల్లె వెలుగు బస్సులు మాత్రమే ప్రయాణికుల కోసం ఇటువైపు వచ్చేవి. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు మరమ్మతులు చేశారు. పూర్తి స్థాయిలో కొత్త రోడ్డు అయితే నిర్మించారు. తాడేపల్లిగూడెం పట్టణం వాణిజ్య రాజధానిగా చెప్పొచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు వాణిజ్య రాజధానిగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి రాష్ట్రం నలువైపులకు కూడా ఇక్కడ నుంచి ఉల్లిపాయలు అయితే ఎగుమతి అవుతుంటాయి. అలాంటి రహదారి ఒకప్పుడు పూర్తిగా దారుణంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఈ దారిని బాగు చేయడానికి. కనీసం మరమ్మతుల మాట కూడా ఎత్తలేదు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ రహదారి అయితే ప్రస్తుతం సుందరంగా ముస్తాబైంది. దీని మీద ప్రయాణం చేసే ప్రయాణికులు అలాగే వాహనదారులు కూడా వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రహదారుల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టింది. స్థానికంగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో అక్కడక్కడ మరమ్మతులు చేసినప్పటికీ అవి తాత్కాలికంగానే చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల కొత్త రోడ్లు నిర్మాణం కూడా చేశారు. అందులో ఈ ఒకటి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టిన వాటిలో ఈ రోడ్డు కూడా ఒకటి. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి.